సో తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయింది కదా. సో నువ్వు నిన్న చూసే ఉంటావు. ఫస్ట్ ఇక్కడ ఇందులో చూస్తున్నట్టయితే కన్నడ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కదా. సో కన్నడ వాళ్ళని ఈ బిగ్ బాస్ తెలుగులో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నాను. అంటే తెలుగు తెలుగు అని చెప్తున్నాను కదా. తెలుగు బిగ్ బాస్ అనేది కన్నడ వాళ్ళని పెట్టడం ఏం తక్కువ కాదు, పెట్టాలి. అందరు రావాలి. ఎవరు రావద్దని కాదు, అందరు ఉండాలి. ఎవరు రావద్దు, అందరు ఉండాలి. అంటే ఇప్పుడు కన్నడలో చూసుకున్నట్టయితే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలను తీసుకున్నారు. నిఖిల్ కానీ యష్మి గౌడ, దీంతో పాటుగానే ఇంకా ప్రేరణ, ఇంకా పృథ్వీరాజ్, ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారు అనుకుంటున్నాను. నిఖిల్ నిఖిల్ ఇస్తారు. obviously. సో ఇదే విధంగా చూసుకున్నట్టయితే మన తెలుగులో నుంచి కూడా చాలా అండ్ శేఖర్ భాష, సీత, కిరణ్ సీత, ఇలా చాలా మంది ఉన్నారు కదా. దీంట్లో ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారు? మణికంఠ. అంటే మణికంఠ చూసినట్టయితే కొంచెం సాఫ్ట్ కార్నర్ లో కనిపిస్తున్నారు కదా. సో మణికంఠ ఆడి గెలవగలుగుతాడా? అసలు టఫ్ ఫైట్ ఇవ్వగలుగుతాడా? ఓకే. అండ్ నిన్న చిన్నదానికే నిఖిల్ తో కొంచెం చిన్న ఫైట్ పెట్టుకున్నాడు కదా. సో ఇక్కడ పర్సనాలిటీ ప్రాబ్లమ్ కాదు అని చెప్పి రెస్పెక్ట్. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఆడతాడు, బాగానే ఆడతాడు. అండ్ ఈ సీజన్ లో చూసుకున్నట్టయితే నువ్వు క్యాప్టెన్. సో సీజన్ కి క్యాప్టెన్ లేదు అని చెప్పారు కదా. ఈ కాన్సెప్ట్ అనేది మనం ఇప్పటివరకు క్లియర్ చేసేది. ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అండ్ ఇందులో ఇప్పుడు రేషన్ కూడా లేదు. టాస్క్ ఆడే రేషన్ తీసుకోవాలి. సో రేషన్ ఎలా టాస్క్ ఆడగలుగుతారు అందరూ? ఆడగలుగుతారు, అందరు ఆడగలుగుతారు. ఎందుకంటే అందరు టఫ్ ఫైటర్స్ ఉన్నారు. మంచిగా ఆడతారు. థ్యాంక్ యూ.